ఏమండి, హాఫ్ అన్ అవర్ దాటింది ఎక్కడం, ఇంకో 10 నిమిషాలు ఉందండి. హాఫ్ అన్ అవర్ అనుకున్నా, ఇంకో 10 నిమిషాలు ఎక్కాలి. చాలా హైటు, ఆకాశంలోకి వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కలేక పని అయిపోతుందండి. దాదాపు అయితే 2000 మీటర్ల వరకు అయితే ఎక్కేసానండి. నాతో పాటు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం టైం పాస్ అయిపోయింది. కాళ్ళకు రాళ్ళు తగులుతూ ఉన్నాయి. పడుతున్నా నడుస్తున్నానండి. ఈ మట్టి దారిగా పోదామన్నా ఇంకా కష్టంగా ఉంది. దానికంటే ఈ రాళ్ళ మెట్లులే బెటర్ అండి. చెమట నా పాయింట్ తడిచిపోయింది, నా లోపల షర్టు తడిచిపోయింది, నా కోటు తడిచిపోయింది, వెనక నా బ్యాగు తడిచిపోయింది. నేను అలసిపోయా, నా పని అయిపోయింది. అమ్మ తల్లి, ఆ తల్లి ప్రమేయం లేకుండా ఎవరేం చేయలేరు, ఎవరి వల్ల కాదు, అంతే కదండి. ఎగుతూనే ఉన్నా కానీ మొత్తం ఫారెస్ట్ అండి. నా ట్రెక్కింగ్ మాత్రం డేంజర్ ట్రెక్కింగ్ అండి. बहुत थक गए. ఇంకా వెళ్తున్నానండి, వచ్చేసింది అనుకుంటా. ఇంకో 10 మినిట్స్ అనుకుంటా టైమింగ్ అయితే. తల్లి కోసం నాకైతే నిజం చెప్తున్నానండి, నాకు ఇలా ఫారెస్ట్లో అంటే దేవతల కోసం, దేవతల టెంపుల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని చాలా ఇష్టం అనమాట. చాలా కోరిక, చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఎంత దూరమైనా ప్రయాణిస్తా. కానీ ఈ పులులు సింహాలు లేకుంటే మాత్రం ఎంత దూరమైనా ఆకాశానికైనా వెళ్ళిపోతా. అంత ఇష్టం అనమాట నాకు. అంటే నేననే కాదు, నాకంటే డేంజర్ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉమా ట్రావెలర్ కావచ్చు, తర్వాత నాన్ వెస్టర్న్ కావచ్చు, అంటే చాలామంది చాలా ట్రావెలింగ్ చేశారు. నాకంటే చాలా డేంజర్ ట్రావెలింగ్ కూడా చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంతండి. కాకపోతే కొంత నాకైతే నాకు కొంచెం గొప్ప అనిపిస్తుంది. అంటే వాళ్ళకంటే ఎక్కువైతే కాదు. ఇటువంటి చేసి చేరుకున్నానండి. తల్లి వచ్చేసానండి, చేరుకున్నానండి. వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. నేనైతే చేరుకున్నానండి. చంపాదేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకున్నానండి. ఇదే టెంపుల్ అండి. ఇక్కడ గుడి ఈ ప్రదేశంలో ఈ విధంగా అయితే ఉందండి. ఖాళీ ఒకసారి చూసుకోండి, ఇలాగే ఉందన్నమాట. వర్షం వచ్చినా వర్షంలో ఇలాగే ఉంటుందన్నమాట. మరి గుడి అంటే గోపురం ఎందుకు నిర్మించలేదో మనకైతే తెలియదండి. ఒకసారి చూపిస్తా చూడండి అమ్మవారిని. చూస్తున్నారు కదండి, ఎటువాడు చేసి దాదాపు 3000 మీటర్ల పై కొండపైకి అయితే వచ్చేసండి. కొండ చివరిలో ఉంది, అంచులో అనమాట అమ్మవారి టెంపుల్. చంపాదేవి టెంపుల్, చంపాదేవినా? చంపాదేవి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. అమ్మవారి అక్కడ ఉంది. సో దండం పెట్టుకుంటా, అమ్మవారిని దర్శించుకుంటా. అది మరి లోకమాత కాపాడాలి.
అమ్మవారండి, చంపాదేవి అమ్మవారు అనమాట. అంటే నాకు తెలిసి కనకదుర్గమ్మ తల్లి, ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు అనమాట. పక్కనే శివలింగం ఉంది, శివయ్య స్వామి కూడా ఉన్నాడు పక్కన అమ్మవారు. చంపాదేవి అంటే ఎవరో కాదండి, ఆదిశక్తి పరాశక్తి తల్లి అనమాట. కనకదుర్గమ్మ తల్లి, కాళీమాతాదేవి అనమాట. ఎటువంటి చేసి అమ్మవారిని దర్శించుకున్న లోకం చల్లగా ఉండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ఈ లోకంలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో వాళ్ళందరూ చల్లగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. నా తల్లులు ఈ లోకంలో, యమలోకంలో, భూలోకంలో, దేవతల లోకంలో ఎన్ని కోట్ల రూపాయలలో నా దేవుడు నా తల్లుల్ని సృష్టించాడో, నా తల్లులందరూ కోటి జన్మలెత్తినా కూడా సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఏ బాధ ఏ కష్టం కలగకూడదని చెప్పి మనసు పూర్తిగా ఈ దేవతల సాక్షిగా నేను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అలాగే కోరుకుంటానండి. మీరు నమ్మొచ్చు నమ్మపోవచ్చు, ఈ దేవతల సాక్షి చెప్తున్నా. నాకు స్వార్థం అనేది ఉండదు, కానీ కోపం అయితే ఎక్కువండి, ముందు చెప్తున్నా. కానీ నా తల్లులు అంటే చాలా ఇష్టం నాకు. అందరు చల్లగా ఉండాలండి. ఈ దేవతల సాక్షి చెప్తున్నా, నా తల్లులందరూ చల్లగా ఉండాలి. కోటి దేవతలు నా తల్లుని చల్లగా కాపాడాలి, చల్లగా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. అమ్మవారిని అయితే దర్శించుకున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదనమాట చంపాదేవి టెంపుల్ కొండపైన. ఈ విధంగా ఉంది ఈ ప్రదేశంలో అయితే. కొండపైన అనమాట, కొండపైన చివరిలో అనమాట, అంచుపైన గుడి అయితే ఈ విధంగా ఉంది. దగ్గరగా చూపిస్తాం మీకు. చంపాదేవి తల్లి అంటే ఎవరో కాదు, ఇక్కడ డబ్బులు గుడి వేశారు, గంటలు కట్టారు, జ్యోతి అనమాట, త్రిశూలం. ఇక్కడ అమ్మవారి విగ్రహం అనమాట, చంపాదేవి. పక్కనే శివయ్య తండ్రి. ఇక్కడ చూడండి శివుడు, చూస్తున్నారా? శివయ్య తండ్రి, ఇక్కడ శివలింగం, ఇక్కడ చంపాదేవి విగ్రహం అనమాట. ఇక్కడైతే ఈ కొండపైన ఈ విధంగా ఉంది అమ్మవారి టెంపుల్ అయితే. చూస్తున్నారు కదండి, చూశారుగా. కొండపైన అయితే మొత్తం చుట్టూ చెట్లే ఉన్నాయి. ఇంతసేపు ఎక్కి కలిసిపోయి వచ్చాం కదండి, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ షెడ్ కూడా ఉంది, 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచే మళ్ళీ భస్మాసుర వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడి నుంచి భస్మాసుర వెళ్ళిపోవచ్చు అండి. కానీ అమ్మవారిని అయితే దర్శించుకున్నా, చాలా హ్యాపీగా ఉంది, చాలా 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 సంతోషంగా ఉంది. నాకైతే పట్టలేనంత ఆనందంగా ఉందండి. హ్యాట్స్ ఆఫ్ ఇవ్వండి, చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవైపు ఈ వీడియో మీకోసమేనండి. నేను యాక్చువల్గా భస్మాసురం అనుకున్నాను, కానీ అదృష్టం కొద్దీ తల్లిని దర్శించుకోవడం, ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకొని ఇక్కడి నుంచి భస్మాసురం వెళ్తానండి. ఓకేనా? వీళ్ళు నాకు కింద కలిసారండి, కలిసి వచ్చాం. వాళ్ళతో పాటు నేను కలిసి రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా, అంటే సింగిల్ కాకుండా ఇలా కలిసి వచ్చాము, నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఇక్కడ దాకా చేరుకున్నానండి. కానీ ఒక్కడే వచ్చాను కదా కింద నుంచి అంత దూరం, కొంచెం భయపడ్డా. వీళ్ళకి నాకు తోడయ్యారు, చాలా హ్యాపీగా ఉందండి. ఎంతవరకు వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.